ప్రముఖ దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోద్దా శనివారం మూవీకి మంచి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్కు మంచి పేరు వచ్చింది. తెలుగు తమిళ ఇండస్ట్రీస్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ సరిపోద్దా శనివారం మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తాజాగా ప్రియాంక మోహన్కి ప్రేణు ప్రమాదం తప్పిపోయింది. కాస్త అలర్ట్గా లేకపోతే ప్రాణాలే దక్కేవి కాదు అంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంతకీ ఆమెకు ఏం ప్రమాదం జరిగింది, ఎలా ప్రమాదం నుంచి బయటపడ్డారు అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సరిపోద్దా శనివారం మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. స్టేజ్ పైకి ఎక్కిన ప్రియాంక అభిమానులకు అభివందనం చేస్తున్న సమయంలో స్టేజ్ ఒక్కసారే కుప్పకూలిపోయింది. దీంతో స్టేజ్ పై ఉన్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోవడంతో గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హీరోయిన్ ప్రియాంక సురక్షితంగా బయటపడ్డారు. కాకపోతే ఎమ్మెల్యే యశస్విని అత్తమ్మ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కాలు విరిగింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్కి తరలించారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్ పై ఆమె అభివాదం చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వేదిక పైకి ఎక్కడంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షాపింగ్ మాల్లోకి తీసుకువెళ్లారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియాంక మోహన్. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన మూవీ వరుణ్ డాక్టర్లో నటించింది. డబ్బింగ్ మూవీ అయినా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. ఇటీవల నాని నటించిన సరిపోద్దా శనివారం మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం నెట్టింట దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.